జూబ్లీ హిల్స్ అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలకి న్యాయం చేసే అవకాశం మీకు దక్కింది. ఓడిపోతున్నానేమో అనే భయంతోని జూబ్లీ హిల్స్ లో సర్వేలు రాగానే రేవంత్ రెడ్డి గారు చచ్చుకుంటా బీఆర్ఎస్ గెలుస్తున్నది, మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గెలుస్తున్నది అనగానే దెబ్బకు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిండు. ఎలక్షన్లు లేనప్పుడేమో సినిమా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతాడు, ఎలక్షన్లు లేకపోతేనేమో సినిమా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతాడు. ఎలక్షన్లు రాగానే యూసుఫ్ గూడకొచ్చి సినిమా వాళ్ళతోని టీవీ వాళ్ళతోని మీటింగ్ పెట్టి వాళ్ళ కాలు మొక్కుడు ఒకటే తక్కువ, బలవంతపు సన్మానం పెట్టించుకున్నాడు. ఇక్కడనే యూసుఫ్ గూడ పోలీస్ లైన్స్ లా బలవంతపు సన్మానం అంటే ఏందో ఎరికేనా? మన శాల్వ మనమే తెచ్చుకోవాలి, మన దండ మనమే తెచ్చుకోవాలి, డప్పులు మనమే తెచ్చుకోవాలి, ముంగట కూర్చునే మందిని మనమే తెచ్చుకోవాలి, మన సప్పట్లు మనమే కొట్టుకోవాలి, జై జై అని డబ్బాలు కొట్టుకొని వెళ్ళిపోవాలి. ఒక గట్ల సన్మానం చేయించుకున్నాడు ఇక్కడికి వచ్చి. యూసుఫ్ గూడలో ఉన్న మా సినీ కార్మికులు, అట్లాగే ఇక్కడ ఉన్న మా టీవీ రంగానికి సంబంధించిన అన్నదమ్ముళ్ళు అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నా, గుర్తు పెట్టుకోండి, 500 రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాబోతున్నది. మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది. బాధపడకండి, భయపడకండి. ఇక్కడే యూసుఫ్ కూడా పోలీస్ లైన్స్ లో బెటాలియన్ పోలీసులు కూడా ఉన్నారు. బెటాలియన్ పోలీస్ అన్నదమ్ములకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్నా యాది పెట్టుకోండి, ఎలక్షన్లకు ముందు ఏక్ పోలీస్ అన్నాడు, రాష్ట్రమంతటా ఏక్ పోలీస్ విధానం తీసుకొస్తా అని చెప్పి నమ్మబలికిండు రేవంత్ రెడ్డి గారు. కానీ ఎలక్షన్లు అయిపోగానే మీకు కూడా మోసం చేసిండు. మోసం చేసి మీ కుటుంబ సభ్యులను కొట్టించిండు పోలీసులతో. 30 మందిని సస్పెండ్ చేయించిండు. ఇలా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి యూసుఫ్ కూడా బెటాలియన్ లో ఉండే పోలీసులకు మాత్రం సంవత్సరం జీతం బాకీ ఉంటే ఆ పైసలు వేసిండు, మిగతా వాళ్ళకు మాత్రం ఇస్తలేడు. ఇట్లాంటి మనిషిని నమ్ముదామా? మా పోలీస్ అన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి విచ్చేసిన పోలీస్ సోదరులను కూడా నేను కోరుతున్నా, హోమ్ గార్డులు ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, మీ పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు ఎటన్న పోని సాధారణ పోలీస్ అన్నలను కూడా నేను అడుగుతున్నా, ఈ దుర్మార్గపు రాజ్యాన్ని దయచేసి సమర్థించకండి. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దయచేసి వారికి అండగా నిలబడకండి. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పోలీస్ అన్నలకు కూడా న్యాయం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీడికి వస్తుంటే నాకు చెప్తున్నారు మనోళ్ళు, అన్నా యూసుఫ్ గూడలో మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 12 కోట్ల రూపాయలతో ఇక్కడ డ్రైనేజ్ సౌలత్ మనం ప్రారంభించినాం, అందులో 2 కోట్ల పని అయ్యింది, మిగతా పని కూడా పూర్తి చేయాలి సునీతమ్మని గెలిపించి అన్నారు. బరాబర్ దాన్ని పూర్తి చేసే బాధ్యత మాది, మీరు సునీతమ్మని గెలిపించండి, పూర్తి చేసే జిమ్మెదారి మాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు, ఓటేయకపోతున్నట పథకాలు రద్దు చేస్తాడట. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, ఎవడి సొమ్ము? ప్రజల పైసలు ఇయ్యకపోతే మీరు సునీతమ్మని గెలిపించినాక రేవంత్ రెడ్డి గల్లవట్టి యూసుఫ్ కూడా బజార్ల గుంజి పంచాయతీ పెట్టి మీ పైసలు మీకు ఇచ్చే జిమ్మెదారి, ఇప్పించే జిమ్మెదారి మాది అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. తిరుగుతున్నారంట కొంతమంది ఆకు రౌడీలు తిరుగుతున్నారట. మా కోటేయకపోతే బాగుండదు, దేక్లేంగే అంటుర్రట. మేము కూడా చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన మా వ్యాపారవేత్తలు, యూసుఫ్ గూడలో ఉండే ఈ దుకాణాలలో ఉండే మా అన్నదమ్ముళ్ళు, మా అక్క చెల్లెలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోండి, గెలవక ముందే ఇన్ని నకరాలు చేస్తున్నారు, గెలిచినాక బతకనిస్తారా? మిమ్లా పొరపాటున గెలిస్తే, పొరపాటున ఓటేస్తే ఈ నేర చరిత్ర కలిగిన వాళ్ళు బతకనిస్తారా? ఆలోచించండి, ఆగం కాకండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పుడే సునీతమ్మ మాటలు మీరు విన్నారు. ఒక్క ఆడబిడ్డ భర్తను కోల్పోయింది, 5 నెలలు 6 నెలలు కూడా కాలే. అట్లాంటి ఆడబిడ్డను ఓడించేందుకు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. 250 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిండు. ఇంటింటికి డబ్బులు ఇస్తున్నాడు. షేక్పేట్లో 6,000 రూపాయలు, యూసుఫ్ గూడలో 5,000 రూపాయలు, ఎర్రగడ్డలో 4,000 రూపాయలు, బోరబండలో 6,000 రూపాయలు ఇంటింటికి పంపుతున్నాడు. గమ్మతేందంటే రేవంత్ రెడ్డి ఏమో 6,000 రూపాయలు పంపిండట, అందులో లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కమిషన్లు కొట్టేసి మీకు 2,000 ఇచ్చిర్రట. నేను ఇంట్లో కూడా కమిషన్లు కొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, గంత లంగలు వాళ్ళు. నేను ఒకటే అంటున్నా, ఆయన ఇచ్చే 2,000, ఆయన ఇచ్చే 3,000 4 రోజులలో అయిపోతాయి, 4 రోజులలోనే అయిపోతాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 4 రోజుల కోసం ఖర్చు పెట్టే పైసల గురించి కాదు, మీ జీవితం ఏమైతుంది యాది పెట్టుకోండి. మీకేం లాభం జరుగుతుంది బీఆర్ఎస్ గెలిస్తే అని మీరు నన్ను అడగొచ్చు. బీఆర్ఎస్ గెలిస్తే ఏమవుతుందంటే, సునీతమ్మ గెలిస్తే ఏమవుతుందంటే,
బీఆర్ఎస్ గెలుస్తుంది అని సర్వేలలో రాగానే మంత్రి పదవులు ఇచ్చి బీఆర్ఎస్ గెలిస్తే మరి ఏమైతుందో అని భయపడి వెంటనే సినిమా కార్మికులకు వరాలిచ్చి ముఖ్యమంత్రి ఆగమాగమవుతున్నాడు. అదే బీఆర్ఎస్ ను మీరు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే నెలకు 2,500 రూపాయలు ఆడబిడ్డలకు తన్నుకుంటూ చచ్చుకుంటూ ఇయ్యక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. నెలకు 4,000 రూపాయల పెన్షన్ పెద్ద మనుషులకు ఇయ్యక తప్పని పరిస్థితి కాంగ్రెస్ కి రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి. నెలకు 6,000 రూపాయలు ఖచ్చితంగా వెంటనే మనం వికలాంగులకు రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి. ఆ భయం కాంగ్రెస్ వానికి లేకపోతే వాడు ఊకుంటాడా? ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి? నేను ఏమి ఇయ్యకపోయినా, రూపాయి సహాయం చేయకపోయినా, ఇండ్లు గులగొట్టినా, హైదరాబాద్ ను బర్బాద్ చేసినా, ఒక్క రూపాయి పని చేయకపోయినా, ఒక్క రోడ్ వేయకపోయినా, రోడ్ల మీద ఒక్క పొక్క పూడకపోయినా, చెత్తను కూడా కనీసం చక్కగా సేకరించకపోయినా నాకే ఓట్లేసిండ్రు జూబ్లీహిల్స్ లా, కాబట్టి నేను ఇట్లనే ఉంటా, ఎవ్వలకు ఏమియ్యా, ఏ 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి కూడా అమలు చెయ్యా అంటడా అనడా? ఆలోచించండి జాగ్రత్తగా. ఎవరికి ఓటేస్తే ఏమొస్తుందో ఆలోచించండి. ఒక్క ఆడకూతురును ఓడించడానికి ఇవాళ 14 మంది మంత్రులు తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకొని వెంకటగిరి గల్లీలలో తిరుగుతున్నాడు. 8 రోజులు ప్రచారం చేసిండు ముఖ్యమంత్రి. ఎంత భయపడుతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుందా? ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూసిన ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకుంటున్నాడు. ఏం మాట్లాడి ఎరికేనా ముఖ్యమంత్రి? మీరు జూబ్లీహిల్స్ లో గెలిపించినా గెలిపియకపోయినా ఆయన మాత్రం 2034 దాకా ఆయననే ముఖ్యమంత్రి ఉంటాడట. రాసి పెట్టుకోండి, 2034 దాకా కాంగ్రెసే ఉంటదంటుండు. గిట్లనే రాసి పెట్టుకో అంటే గ్యారంటీ కార్డులు ఇచ్చి దాచిపెట్టుకో అంటే దాచిపెట్టుకున్నాం. ఏమైంది? ఏమన్నా అయిందా? గ్యారంటీ కార్డులు ఇస్తే ఏమి రాలే 2 ఏళ్లల్లా. రాసి పెట్టుకో అంటున్న ముఖ్యమంత్రి నువ్వు గుర్తుపెట్టుకో, నవంబర్ 14 నాడు జూబ్లీహిల్స్ కొట్టే దెబ్బతోని నీకేమైతుందో, నీ ప్రభుత్వం, నీ కుర్చీ ఉంటదో ఊడిపోతుందో యాది పెట్టుకొని నేను చెప్తా ఉన్నా. ఇంకొక్క మాట వాళ్ళిచ్చే 4,000 6,000 దానికి ఆశపడి మోసపోతే మీరే గోసపడతారు. 2 ఏళ్ల కింద మోసపోయినాం, ఇప్పటికీ అవస్థలు పడుతున్నాం. మళ్ళొక్కసారి మోసపోకండి. మోసం అంటే ఎట్లుంటది అంటే నీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తా మీకు. కుక్కర్లు వంచుతున్నారట, కుక్కర్లు ఇంటింటికి కుక్కర్లు ఇస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు. చీరలు వంచుతున్నారట శ్రీనివాస కళ్యాణం అని పెట్టి, ఇంటింటికి పైసలు వంచుతున్నారట. నిజంగానే 2 ఏళ్లు మీరు అద్భుతంగా ప్రభుత్వాన్ని నడిపితే ఎందుకింత భయం అవుతుంది రేవంత్ రెడ్డి గారు? మీకు సీదా కొట్లాడు ఎలక్షన్, పైసలు వంచకుండా కొట్లాడు దమ్ముంటే, ఆ దమ్ము లేదు. కానీ ఎంత ఘోరం అంటే ఇవాళ దిగజారిపై ముఖ్యమంత్రి గారు అంటున్నాడు, అవమానం చేస్తున్నాడు. మా ముస్లిం సోదరులను కూడా అవమానం చేసిండు. మొన్న అంటున్నాడు, ఇక్కడ యూసుఫ్ గూడకే వచ్చిండు ముఖ్యమంత్రి. ముస్లింలను ఏమంటుండే ఇరికేనా? हमारे मुसलमान भाइयों को बहनों को कह रहे हैं कि अगर कांग्रेस नहीं तो मुसलमान कुछ नहीं. रेवंत रेड्डी का कहना है कि कांग्रेस नहीं तो मुसलमान कुछ नहीं. मैं पूछना चाहता हूं हमारे जितने यहां पे मुसलमान भाई हैं, बहन है, ये सही है क्या? ये सही तरीका है क्या? आपको धमकी देने का तरीका सही है क्या? कांग्रेस नहीं तो मुसलमान नहीं, ये सही है क्या? आप सोचिए. मैं आपको एक ही चीज कहना चाहता हूं, आप में से चंद लोग शायद रेवंत रेड्डी को माफ कर देंगे, आप में से कुछ लोग शायद रेवंत रेड्डी को माफ कर देंगे, बट मैं आपसे एक चीज कहना चाहता हूं, ऐसे आदमी जिसने कहा कि कांग्रेस नहीं तो मुसलमान नहीं, उसको अल्लाह भी माफ नहीं करेगा. मैं आपसे दावा करता हूं, अल्लाह भी माफ नहीं करेगा ऐसे आदमी को. इसलिए भाइयों मैं आपसे कहता हूं, यहां आने से पहले किसी ने कहा मुझसे 2 साल की इनकी हुकूमत देखने के बाद से एक ही चीज कहा उन्होंने, ये जुल्म और झूठ की दस्तार रहेगी कब तक? ये रेत की दीवार रहेगी कब तक? हमने तो हिटलर को भी मिटते हुए देखा. ए कांग्रेस, तेरी हुकूमत रहेगी कब तक? तेरी सरकार रहेगी कब तक? మీరు జూబ్లీహిల్స్ లో గట్టిగా గుద్దితే ముస్లింలను అవమానించిన రేవంత్ రెడ్డికి మా ముస్లిం సోదరులే బుద్ధి చెప్పాలా. ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇక ఆయనకు ఇంకొక దోస్తు తోడైండు, అసదుద్దీన్ ఓవైసీ గారు. అసదుద్దీన్ ఓవైసీ గారు ఇవాళ రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు. ఒక్కసారి నేను మీకు గతంలో ఇదే అసదుద్దీన్ గారు ఏం మాట్లాడిండో రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్కసారి నేను మీకు చూపెడతా, చూడమని కోరుతా ఉన్నా. का नाम है आरएसएस अन्ना. ये आरएसएस से अपनी जिंदगी शुरू किए और इसी में उसकी जिंदगी, सियासी जिंदगी का उनको खत्म करेंगे. उन्होंने आरएसएस को छोड़ने वाले नहीं हैं.
आज कांग्रेस का जो हैदराबाद में हेडक्वार्टर है गांधी भवन, उसको मोहन भागवत कंट्रोल कर रहे हैं और उनकी जबान से जो नफरत निकली है, कुर्ता पैजामा, शेरवानी, सर पे टोपी, दाढ़ी, ये आरएसएस की जबान है। तो ये आरएसएस का आदमी था, आरएसएस का आदमी रहेगा और ये नफरत करता है। मैं पहले भी कहा हूं कि नफरत करता है जिसके चेहरे पे दाढ़ी है, सर पे टोपी है, तो उनको खुल के बोलना चाहिए कि हमको कुर्ता पैजामा शेरवानी पहनने वोट नहीं चाहिए। इन्नरा మీరు ఈ మనిషి ఆర్ఎస్ఎస్ అన్నా, ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఆర్ఎస్ఎస్ మనిషి, ఇవాళ గాంధీ భవన్ నడుపుతుందే మోహన్ భగవత్ గారు అని చెప్పిన అసదుద్దీన్ ఓవైసీ గారు ఇవాళ ఆయనని ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతుంటే కూడా ఓటేయమని తిరుగుతున్నాడు। मैं पूछना चाहता हूं असद भाई से, क्या बदला और आप क्यों बदले? आरएसएस अन्ना तो वैसे ही है, आप क्यों बदले? आपकी क्या सियासी मजबूरी है कि आप आज आरएसएस अन्ना के लिए वोट मांग रहे हैं? मैं पूछना चाहता हूं, जितने भी हमारे मुसलमान भाई है, बहन है, मैं आप सभी से एक ही चीज कहना चाहता हूं, केसीआर साहब ने कभी सियासत के मजहब के नाम पे सियासत नहीं की। केसीआर साहब ने इंसान को इंसान की तरह देखा, गरीब को गरीब की तरह देखा। अगर एक गरीब हिंदू बच्ची को बतुकम्मा साड़ी दिया तो गरीब मुसलमान बच्ची को रमजान का तोहफा दिया। वैसे ही हर चीज में, हर शोबे हयात में आज माइनॉरिटी भाइयों की, बहनों की अच्छा करने की, भला करने की कोशिश करे केसीआर साहब। कभी मोइनुद्दीन मखदूम ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चलो तो सारे जमाने को साथ लेके चलो। इस कदर चले केसीआर, हिंदू, मुसलमान, क्रिश्चियन, हर किसी को साथ लेके चले केसीआर साहब। इसीलिए आज मैं पूछना चाहता हूं हमारे असद भाई से और बाकी हमारे भाइयों से, आपको आज क्या मिला कि आप कांग्रेस को वोट मांग रहे हैं? आप किस वजह से आरएसएस अन्ना को आप सपोर्ट कर रहे हैं? इसका जवाब आपको देना पड़ेगा। एक और चीज भी मैं आपसे कहना चाहता हूं, आज टिमरिस स्कूल बनाया आपके वास्ते, आपकी बच्चों की आला से आला तालीम देने के वास्ते जबरदस्त स्कूल बनाया केसीआर साहब। शादी मुबारक के जरिए आपकी मदद करे, केसीआर किट देके आपकी मदद करे। रेवंत रेड्डी साहब क्या करे? इन 2 सालों में किसी का फायदा हुआ रेवंत रेड्डी को लेके? आप याद करिए, गौर करिए। भाइयों, मैं आखिरी में बस इतना ही कहूंगा, जब आप जाएंगे वोट देने, दिल पे अपना हाथ थामिए और पूछिए, 10 साल की केसीआर की हुकूमत अच्छी थी कि 2 साल की रेवंत रेड्डी की हुकूमत सही है? आप दोनों पे एक बार परख के आप सोच समझ के वोट दीजिए। ऐसे ही बिना बेवजह कोई बोल दिए, कोई ये बोले, कोई वो बोले, इसलिए वोट देना ये सही तरीका नहीं है। आज मुसलमानों को नजरअंदाज करने वाले, कांग्रेस नहीं तो मुसलमान नहीं बोलने वाले लीडरों को अगर आप वोट देंगे, आपकी ताकत अगर नहीं दिखाएंगे तो उनकी और भी गुरूर और गमंड बढ़ जाएगी। ఆఖరికి నేను చెప్పేది ఒకటే ఒక్క ముచ్చట, ఎందుకంటే ఎలక్షన్ల ప్రచారం అయిపోతుంది, ఇంకొక అర్ధగంటనే। ఇక ఈ అర్ధగంట తర్వాత యూసుఫ్ కూడా గల్లీలలో మైకులు బంద్ అవుతాయి, లొల్లి బంద్ అవుతుంది, ఇంటింటికొచ్చుడు బంద్ అవుతుంది, ఓటు అడుగుడు బంద్ అవుతుంది, అన్ని బంద్ అవుతాయి। మీకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ముగించే ముందు, మీరు ఎల్లుండి ఓట్లకు పోయే నాడు ఒకటే ఒక్కటి గుండె మీద చేసుకోండి, ఆలోచించుకోండి। ఈ మైకుల లొల్లి బంద్ అయినాక, ఈ మొత్తం ఓట్ల లొల్లి బంద్ అయినాక, ఓట్లు అడిగే లొల్లి బంద్ అయినాక గుండె మీద చేసుకోండి, మీ కుటుంబ సభ్యులతో కూర్చోండి, ఆలోచించండి। 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం బాగుంటే మాగంటి సునీత గోపీనాథ్ గారికి బ్రహ్మాండంగా కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి। లేదు అనుకుంటే మీ ఇష్టం, కానీ ప్రజాస్వామ్యంలో తీర్పు చెప్పాల్సింది మీరు, న్యాయం చేయాల్సింది మీరు। మంచిగా పనిచేసేటోళ్లను, మీకోసం పనిచేసిన మాగంటి గోపీనాథ్ లాంటి నాయకుడు, 11-12 ఏళ్లు మీకోసం కష్టపడ్డ నాయకుడు ఇవాళ మన మధ్యలో లేడు। ఆయన బతికుంటే ఇంకో 3 ఏళ్లు మీ ఎమ్మెల్యేగా ఆయన్నే ఉంటుండే। అనుకోకుండా ఆరోగ్యం బాగలేక ఆయన చనిపోవడం వల్ల ఇవాళ ఆయన శ్రీమతి, ఆయన భార్య, ఆయన పిల్లలు ఇవాళ మీకోసం, మీ మద్దతు కోసం ఒక ఆడబిడ్డ మీ ముంగటికి వచ్చింది, గోపీనాథ్ భార్య। మరి ఆమెను ఆశీర్వదిస్తారా లేదా మీ చేతుల్లోనే ఉంది? అవతలోడిచ్చే పైసలకు ఆశపడతారా? 3 ఏళ్లు మళ్ళొక్కసారి కాంగ్రెస్కి ఇచ్చి మళ్ళా మన జీవితం ఖరాబ్ చేసుకుందామా? హైదరాబాద్ను ఖరాబ్ చేసుకుందామా? మళ్ళీ మాయ మాటలు నమ్మి మోసపోదామా? ఆలోచించండి। ఎల్లుండి తప్పకుండా ఓట్లకు మాత్రం రండి, ఎందుకంటే మీరు ఓటింగ్కి రాకపోతే మీ ఓట్లు దొంగ ఓట్లేసి గెలవాలని కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు। దొంగ ఓట్లు రాయించుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, దొంగ ఓట్లేసి గెలవాలనుకుంటున్నారు। అందుకే హైదరాబాద్ లో నేను ప్రతి ఒక్కరిని కొడతా ఉన్నా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దయచేసి ఓటింగ్కు రండి। మీరు ఓటింగ్కు రాకపోతే మీ ఓట్లు దొంగ ఓట్లేసి పొద్దున్నే 7 నుంచి 9 గంటల లోపల గెలవాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తా ఉన్నది।
తప్పకుండా ఓట్లకు రావాలని కోరుతా ఉన్నా. ముగించే ముందు మరి నేను మిమ్మల్ని అందరినీ ఎక్కడ ఉన్నది కారు ఒకసారి మీకు చెప్పాలా. కారు గుర్తు ఈ బ్యాలెట్ లో 3వ నెంబర్ మీద ఉన్నది. మొదటి బ్యాలెట్ లో 3వ నెంబర్ మీద ఉన్నది. 3వ నెంబర్ లో కారు ఉన్నది. तीसरे नंबर पे है कार, बाकी सब बेकार. तीसरे नंबर पे है कार. अरे कस के बोलो, रेवंत रेड्डी को सुनाई देना. तीसरे नंबर पे है कार, तीसरे नंबर पे है कार, बाकी सब बेकार. तीसरे नंबर पे है कार. यूसुफ गुड़ोला दम्मंत गिंतेना. तीसरे नंबर पे है कार. कार गुर्तु के जय तेलंगाना. కారు గుర్తుకే పక్కానా. ఇగో ఈ కారు కూడా చూపెడుతున్నా మీకు ఎందుకైనా మంచిదని చెప్పి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఒక్క మాట ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చూసిన రేవంత్ రెడ్డి గారికి మనం ఇట్లా ఈ కండువా తీసి ఇట్లా తిప్పితే నచ్చలేదంట. ఆయనకు నచ్చలేదు. అందుకే ఒక్కసారి ఆయన కోసం గట్టిగా ఊపుదాం. ఓకే చలో. ఇక్కడ వచ్చిన మా అన్నదమ్ములను, ఆడబిడ్డలను